యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. చేనేతల రుణమాఫీ 14 నెలలు ఆలస్యం చేయడం వల్ల కార్మికులు పూర్తిగా అప్పుల్లో మునిగిపోయారని కవిత ఆరోపించారు. భూదాన్ పోచంపల్లి అంటేనే దేశంలోనే అతిపెద్ద చేనేత పారిశ్రామిక గ్రామంగా ప్రసిద్ధిగాంచిందని కవిత అన్నారు. అయితే తెలంగాణ రాకముందు చేనేతల పరిస్థితి దీనంగా ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత చేనేతల పరిస్థితి మారిపోయిందని అన్నారు. గతంలో యారాన్ సబ్సిడీ ఉండేది, ప్రస్తుతం లేక చేనేతల పరిస్థితి ఇబ్బందికరంగా తయారైందన్నారు. యారన్ సబ్సిడీని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. టెస్కో షాపులను తిరిగి తెరిచి తెలంగాణ చేనేతను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు కవిత. త్వరిత ఈ చేనేత వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అనేటటువంటి అవగాహన ఉన్నదా లేదా అనేటటువంటి బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే యాన్ సబ్సిడీ మొత్తం ఎత్తేసారు. దాంతో అంతో ఇంతో వ్యాపారం చేసుకొని ఇండిపెండెంట్గా బతకగలిగే అవకాశం ఉన్నటువంటి చేనేత అన్నలందరూ కూడా మళ్ళీ ఇబ్బందులు పడి బ్యాంకుల మీదనో లేకపోతే కంప్లీట్గా ఫ్యాక్టరీల మీదనో ఆధారపడి బతికే పరిస్థితి వచ్చింది. కాబట్టి యాన్ సబ్సిడీని యథాతథంగా పునరుద్ధరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి సహకార సంఘం ఎన్నికలు జరగకపోవడంతో ఎంత ఇబ్బందులు అవుతున్నాయో మనకు తెలుసు. సరే, ఇది ఏ ప్రభుత్వం అయినా 6 ఏళ్ళు అయింది సహకార సంఘం ఎన్నికలు లేక. త్వరితగతిన సహకార సంఘం ఎన్నికలు పెట్టే విధంగా నా వంతుగా నేను కృషి చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా చేనేత రుణమాఫీ ఏదైతే ఇప్పటివరకు సోదరులు చెప్పినో, చేనేత రుణమాఫీ ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అట్లే చేసింది, చేనేత కార్మికులు కూడా అట్లే చేస్తుంది. ఇక వచ్చే రుణమాఫీ తెచ్చుకో, అగ వచ్చే రుణమాఫీ తెచ్చుకో అంటే కట్టేటటువంటి కిస్తీ కూడా కట్టబుద్ధి కాదు. మనందరం కూడా మామూలు మనుషులమే కదా. సరే, ఇది ఇంకో దిక్కు పోతుందేమో, అది రుణమాఫీ అయిపోతే ఈ కిస్తీ కట్టడం అవసరం లేదు అనేటటువంటి ఆలోచనల చాలామంది కట్టకుండా వదిలేస్తారు. మీది తప్పు కాదు, కానీ బ్యాంకుదేముంది, కంప్యూటర్ లెక్క పెడతానే ఉంటుంది, వడ్డీ మీద వడ్డీ వేస్తూనే ఉంటుంది. దాంతో మన సిబిల్ స్కోర్ కిందకి పోతుంది. 14 నెలలు రుణమాఫీని ఆలస్యం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం